అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యసభ సభ్యులు శ్రీ జీవన్ నరసింహారావు గారు గవర్నీలు వారు 2 రోజులు పట్టణం రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వాటి గురించి అని చెప్పి మీతో చర్చించడానికి అని చెప్పి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ఆహ్వానించడం జరిగింది. దీంట్లో వారు ముఖ్యంగా మా రాజ్యసభ సభ్యులు శ్రీ జీవన్ నరసింహారావు గారితో పాటు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అలాగే గవర్నీలు శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే అధికార ప్రతినిధి శ్రీమతి సుహాసినానంద్ గారు పాల్గొన్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు గవర్నీలు శ్రీ జీవన్ నరసింహారావు గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది నెలలుగా చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పులో ఊబిలో మునిగిపోవటమే కాకుండా రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా అభివృద్ధి అన్నది కనపడటం లేదు. సంక్షేమ పథకాల పేరుతో మనోరంజక కార్యక్రమాలు, ప్రజా ఆకర్షణ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తూ అవి కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. ప్రతిరోజు అప్పులు వెతుక్కునే దుస్థితి, అప్పులు చేయకపోతే పూట గడవని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం విధానంగా కనిపిస్తోంది. కనీసం ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి ఏదైనా సరైన ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందా అంటే అటువంటిదేమీ కనపడటం లేదు. రోజు రోజుకి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధానంలో ఆలోచించకుండా, సరైన దిశలో ఆలోచించకుండా, సరైన మార్గాలు అన్వేషించకుండా ప్రజలపై భారాన్ని వేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటోంది. మరి మాకు చేతనవ్వటం లేదు అని ఒప్పుకోకుండా ఏదో ఒక సాకుతో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలని, అందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలని కూడా నీరుగార్చే విధంగా కొత్త ఆదేశాలు ఇస్తోంది. సో దీన్ని బట్టి చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అన్నది స్పష్టంగా ప్రజలందరికీ అర్థమవుతోంది. ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా, కేంద్ర ప్రభుత్వం మరి నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల ద్వారా జరిగేది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా మరి ఏ అభివృద్ధి అంశంలోనూ ₹1 ఖర్చు పెట్టినట్టుగా దాఖలాలు లేవు. పైపెచ్చు కేంద్రం చేసే అన్నీ కూడా తాము చేసినట్టుగా చెప్పుకుని మరి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఇటువంటి రాజకీయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది, మోసపూరిత రాజకీయాలు. విశాఖపట్నం రాయ్పూర్ మరి ఎక్స్ప్రెస్ వే, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరగబోతోంది. అదంతా కేంద్ర ప్రభుత్వం స్వంత ఖర్చుతో ₹1 రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చు లేకుండా చేస్తుంటే అది మాఘంతగా చెప్పుకునే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ మధ్యలో విజయవాడ మరి బెంగళూరు కొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే దానికి కావలసినటువంటి వేల కోట్ల రూపాయలని, దాదాపుగా 3,500 కోట్ల రూపాయలని ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంటే ప్రతి భూసేకరణతో సహా అంతా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లేదు. మరి దాన్ని కూడా తమ ఘనతలాగా మరి వారు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, ఈ రాజకీయాలు స్పష్టంగా మోసపూరిత రాజకీయాలు అర్థమవుతున్నాయి. మరోపక్క రైల్వే రంగంలో మరి విస్తృతంగా కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం చేస్తే రైల్వే స్టేషన్స్, ఫెసిలిటీసు, ప్యాసింజర్ ఎమ్యూనిటీసు వీటికి సంబంధించి ఖర్చులన్నీ కేంద్ర ప్రభుత్వమే, రైల్వే శాఖే భరిస్తుంది. దాన్ని గత యూపీఏ హయాంలో కంటే 4 రెట్లు ఎక్కువ కేంద్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది.
కానీ కొత్త న్యూ లైన్స్ నిర్మాణం కానీ దానికి సంబంధించి అనేక ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతుంటే రైల్వే శాఖ పూర్తిగా చాలా ఉత్సాహంగా దాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వాటిని నీరుగార్చే ప్రయత్నం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మరి నడికోడి శ్రీకాళహస్తి దాదాపు 300 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మాణం ప్రారంభమైంది. అది సావల్యాపురం వరకు కంప్లీట్ కూడా అయ్యింది. ఇంకా ముందుకు వెళ్ళవలసిన ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం కేంద్రానికి లేఖ రాసి, రైల్వే శాఖకు లేఖ రాసి, మేము ఖర్చులు పెట్టుకోము, అంతా మీరే భరించండి. రోడ్లలో చూశారు కదా, హైవేస్లో అంతా కేంద్రం భరిస్తుంటే తమ గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వం రైల్వే కూడా అదే స్ట్రాటజీ చేయాలనుకుంటోంది. కానీ రైల్వేస్ ఒక కమర్షియల్ రంగం, వారు అన్ని పూర్తి ఖర్చులు భరించే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైనా వనరుల్ని సమకూర్చి ఈ ప్రాజెక్టులన్నింటినీ, దాదాపుగా 10 ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో నిలిచిపోయి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా ఇవ్వని కారణంగా వాటన్నిటినీ అమలు చేయాలి. ఇది కాకుండా 8,16,000 కోట్లతో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మరి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 105-110 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ దానిలో జరగబోతుంటే ఒక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే 8,16,000 కోట్లకి ప్రణాళికలు సిద్ధం చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పటికైనా మరి అభివృద్ధి అంశంలో తన వాటాగా ఇవ్వవలసిన నిధుల్ని సమకూర్చి ఆలోచన చేయాలి. ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాలే చేయాలి అనుకుంటే చివరికి ఆ ఓటు బ్యాంకే దెబ్బతినే పరిస్థితి చూడవలసి వస్తుంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరి వ్యాపారం చేయటం మా లక్ష్యం కాదు, అది ఏ ప్రభుత్వ లక్ష్యము కారాదు. కాబట్టి వ్యాపారం చేయకుండా కోర్ సెక్టర్స్కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతుంది అని 4 కోర్ సెక్టర్స్ని పబ్లిక్ సెక్టర్లో చెప్పడం జరిగింది. అది మినహా మిగతా ప్రైవేట్ రంగాల్లో మేము ఉండమని. ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ఇదే స్ట్రాటజీ, ఇదే ప్రభుత్వాలన్నీ కూడా వ్యాపారాల్లో నుంచి బయటకు వచ్చేటువంటిది మీకు డెవలప్డ్ ఎకానమీస్లో ఫ్రాన్స్తో సహా అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఏ రకంగా రివర్స్ టెండరింగ్ అని మొదలెట్టారో, ఇది రివర్స్ అభివృద్ధి ఇక్కడ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకంటే రివర్స్ ఎకనామిక్ మోడలింగ్, మీ అందరూ ఒక పద్ధతిలో వెళ్తే వీరు సినిమా టిక్కెట్లను మేమే అమ్ముతాం, మరి చేపలు మేమే అమ్ముతాం, మాంసం మేమే అమ్ముతామని ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అంతా ప్రభుత్వమయం చేసేటువంటి ఒక ఆలోచన, వారు అది దూరాలోచన అనుకుంటున్నారు, మేము అది దురాలోచన అనుకుంటున్నాం. మరి ప్రజల సాధారణంగా జరిగే వ్యాపారం నుంచి కూడా వారిని అందరినీ ఒక రకంగా వారి వ్యాపారాలు దెబ్బతినేలా, వారి ఉపాధి దెబ్బతినేలా, మత్స్య రంగంలో లక్షలాది మంది దానిపై డిపెండ్ అయి ఉంటే వారి యొక్క ఉపాధి పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందంటే ఇది దురాలోచనే అవుతుంది, దూరాలోచన కాదు. సినిమా టిక్కెట్లు రాష్ట్ర ప్రభుత్వం అమ్మటం కోసం దాన్ని కార్పొరేషన్ కిందకు తీసుకొస్తామంటున్నారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే మనం వచ్చే 30 సంవత్సరాల్లో టికెట్లు కొని చూసే సినిమాకి ఇప్పుడే వాళ్ళు లెక్కగట్టి ఇది మా ప్రభుత్వ భవిష్యత్తు ఆదాయం అని చెప్పి దాన్ని కూడా ఎస్క్రో చేసి దాని నుంచి కూడా కొత్తగా రుణాలు తీసుకొచ్చేటువంటి బహుశా ఆలోచన ఒకటి చేస్తున్నారేమో. దీని పర్యావసనాలు ఏ రకంగా ఉంటాయి, దీనివలన సినిమా రంగం ఏ రకంగా దెబ్బతింటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా లేదు. సో కాబట్టి ఈరోజు సినిమా టికెట్లు మేము అమ్ముతామంటారు, రేపు సినిమాలు మేమే తీస్తామంటారేమో. రాష్ట్ర ప్రభుత్వమే సినిమాలు తీయాలి, వేరే వారు ఎవరు సినిమాలు తీయటానికి లేదు అనే ఆలోచన కూడా చేస్తారేమో అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది. సో ప్రతి దాన్ని ప్రభుత్వమయం చేయటం వెనుక మరి రాజకీయ దురాలోచన మానుకోవాలని, ఖచ్చితంగా ఇది సహేతుకం కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం, ఈ రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి జరగటమే లేదు, మరొక పక్క
ప్రాంతాల మధ్య, జిల్లాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసం ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇది ఈరోజు ఈ ప్రభుత్వ హయాంలోనే కాదు, దశాబ్దాలుగా ఈ పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానివ్వండి, రాయలసీమ జిల్లాలు కానివ్వండి, ప్రకాశం అలాగే పల్నాడు ప్రాంతం కానివ్వండి, ఈ ప్రాంతాలు మిగతా ప్రాంతాల కంటే అభివృద్ధిలో సూచకల్లో చాలా వెనుకబడి ఉన్నాయి. మరి ఈ వ్యత్యాసాన్ని తక్కువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ఆలోచన కనుక చేయకపోతే భవిష్యత్తులో ఇంకా ఈ వేరియేషన్ పెరిగి ఇంకా మరి ప్రజల్లో అసంతృప్తి నెలకొనే ఆలోచన ఉంది కనుక, అవకాశం ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సమగ్ర అభివృద్ధికి ఆలోచన చేయాలని, దానిపైన స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిన్ననే మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక పేరుతో నిన్న మేము కొన్ని సమావేశం నిర్వహించడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో ఇటువంటి సమావేశాలు పెట్టి, అని మిగతా జిల్లాల్లో కూడా పెట్టి అన్ని జిల్లాల అభివృద్ధి జరగాలి, అలాగే సమగ్ర అభివృద్ధి కూడా సాధించాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తాం. ఇక్కడ విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ని, సౌత్ కోస్ట్ మనకు రావాల్సింది సౌత్ కోస్ట్ జోన్గా కొత్తగా 2019 ఫిబ్రవరిలో అనౌన్స్ చేసినప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేరుతో మరి విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్స్ ఆధ్వర్యంలో ఒక జోన్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అప్పుడు ప్రణాళిక చేసింది. దానికి సంబంధించినటువంటి డిపిఆర్ని సబ్మిట్ చేయడం జరిగింది. దాని విషయంలో మేము తరచూ కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే శాఖని మేము కలుస్తూ వచ్చాం. మొన్న కొద్ది రోజుల క్రితం కూడా ఒక దాదాపుగా 2-3 వారాల క్రితం సోంబీర్రాజు గారు, మాధవ్ గారు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు రైల్వే శాఖ మంత్రి గారిని, కొత్త మంత్రి గారిని కలిసి చెప్పాం. గత వారం నేను రైల్వే బోర్డ్ చైర్మన్ సునీత్ శర్మ గారిని కలిసి స్పష్టంగా ఒక లేఖ సబ్మిట్ చేస్తూ దీన్ని ప్రయారిటీ కింద రైల్వే బోర్డు సేకరించాలని, దీనిలో ఉన్నటువంటి కొన్ని ఏమన్నా ఛాలెంజెస్ ఉంటే వాటిపైన వెంటనే చర్చించి దానికి కావాల్సిన అవసరాలని సమకూర్చి విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలి అని చెప్పి నేను రైల్వే బోర్డు చైర్మన్ గారిని గత వారం కూడా కోరటం జరిగింది. ఆయన రైల్వే బోర్డులో ఈ విషయాన్ని త్వరలోనే మరి చర్చిస్తానని చెప్పారు. అలాగే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ రైల్వే బోర్డు కొత్త జోన్ నిర్మాణానికి వచ్చేటువంటి అధిగమించవలసినటువంటి ఏదైనా ఛాలెంజెస్ ఉంటే వాటి గురించి తెలుసుకోవటం కోసం నిన్న ఇక్కడ ఓఎస్డీగా నియమితులైనటువంటి, ఈ జోన్ కోసం ఓఎస్డీగా నియమితులైన చంద్రశేఖర్ గారిని, నేను, మాధవ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, మా జిల్లా అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారు వారిని, అలాగే కొత్తగా డిఆర్ఎంగా వచ్చినటువంటి అనూప్ కుమార్ గారిని, వారిని కూడా మేమందరం కలిసి, సత్పతి గారిని కలిసి ఈ కొత్త జోన్ నిర్మాణంలో మరి ఏ రకంగా ముందు స్టెప్స్ ఏ రకంగా తీసుకోవాల్సి ఉంటుంది, దానిలో చేయవలసినటువంటి ప్రణాళికలు ఏమిటి, ఎందుకంటే పూర్తి అవగాహన ఉంటేనే ఏదన్నా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలన్నా, మరి ఇంప్లిమెంటేషన్లో వచ్చే ఇష్యూస్ని గురించి ముందుగా ప్రస్తావించాలన్నా ఈ క్షేత్రస్థాయి ఈ సమావేశం, ఈ క్షేత్రస్థాయి రివ్యూ అవసరమని నిన్న మాట్లాడటం జరిగింది. సో అధికారులందరినీ ఒక రకంగా ఈ విషయంలో వారిని సన్నద్ధుల్ని చేయటమే కాకుండా చేయవలసిన ప్రణాళిక, ఎంత సమయం పడుతుంది, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా విస్తృతంగా చర్చించి దానిలో భాగంగానే ఈ డివిజన్లో ఉన్నటువంటి రైల్వే సంబంధించినటువంటి సమస్యలు వాటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి బిల్డ్ చేయవలసినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జెస్ కానివ్వండి, వాటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. వాటి గురించి మళ్ళీ ఒకసారి మాధవ్ గారిని కూడా మీకు విస్తృతంగా డిఆర్ఎం గారి సమావేశం గురించి చెప్పమని చెప్తాను. సో ప్రధానంగా ఈ అంశాల గురించి ఈరోజు మీతో మాట్లాడదాం అనుకున్నాము. ఇక స్టీల్ ప్లాంట్ విషయంలోకి వస్తే, గతంలో మేమెప్పుడు కూడా ఒక కన్సిస్టెంట్ స్పష్టమైనటువంటి విషయాన్నే చెప్పడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం. ఆ విధాన నిర్ణయంలో భాగంగా 4 రంగాలు తప్పించి, ప్రముఖ రంగాలు, స్ట్రాటజిక్ సెక్టర్స్ తప్పించి మిగతా రంగాలన్నింటిలో కూడా క్రమేపీ ప్రభుత్వం తన పెట్టుబడులు ఉపసంహరణ చేయాలి అన్నది ఒక ఆలోచన. దానివలన
దేశంలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రంగానికి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఒక 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 బలం చేకూరుతుంది అన్నది ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. నిధుల సేకరణ మాత్రమే ఆలోచన కాదు. అలాగే పబ్లిక్ సెక్టర్ రంగంలో ఏ సంస్థ లాభాల్లో ఉంది, ఏ సంస్థ నష్టాల్లో ఉన్నది అన్నది కూడా బేరీజు వేసే అంశం కాదు. ఇది కేవలం మరి ఒక విధాన నిర్ణయం కనుక అది ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఒక వెన్నెముకలా ఉన్నటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ఎల్లప్పటికీ ఒక స్ట్రెంగ్త్గా ఇక్కడ ఉండాలని, ఇంకా పెరగాలని, గ్రో అవ్వాలని, ఉద్యోగుల మరి వారి ఉపాధికి రక్షణ ఉండాలని ఈ అంశాలపై ఖచ్చితంగా మాకు అవకాశం ఉన్నప్పుడల్లా మేము కలిసి మాట్లాడుతూనే ఉన్నాము. ముందు కూడా ఆ నిర్ణయంలో భాగస్వాములుగా ఉంటాం. సో దాని నుంచిది మాధవ్ గారిని కొంచెం ప్రముఖంగా రైల్వేస్ గురించి, ఇతర అంశాల గురించి మీకు చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఏదైతే జీవీఎల్ గారు అంటే ఈ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాలతో నిర్మాణాత్మక ఆలోచనతో వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు రైల్వే సంబంధించిన అంశం ఏదైతే అందరికీ తెలుసు, ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రాసెస్ ప్రారంభమైంది, డిపిఆర్ తయారైంది. ఇన్ని ప్రాసెస్ నడుస్తున్న సందర్భంలో కోవిడ్ రావడం కారణంగా ఏదైతే శంకుస్థాపన అనే విషయం ఉందో ఆ విషయం పైన చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం, అనేక విషయాలు చెప్పడం జరిగింది. నిన్న ఓఎస్డీ గారిని కలిసి అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. ఇక్కడున్న ఎంప్లాయీస్ సంబంధించిన గ్రీవెన్సెస్, ఈ డివిజన్ని విజయవాడలో మెర్జ్ చేసే సందర్భంగా వచ్చే అనేక ఇష్యూస్, రాయగడకు సంబంధించి అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించిన అనేక ఇష్యూస్ కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా ఆ విధంగా అడుగులు వేయటం జరుగుతుంది. అయితే అనేక రకాల విషయాలు ఏవైతే ఉన్నాయో పేపర్లో, మీడియాలో వచ్చిన కారణంగా అనేక తప్పుడు వార్తలు కూడా, సంకేతాలు కూడా వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ 100% చిత్తశుద్ధితో విశాఖపట్నం రైల్వే జోన్ క్రియేట్ చేసింది. అట్ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్, దాంట్లో ఇంకొక ఆలోచనే లేదు. అలాగే ఈ మధ్య కాలంలో విస్టోడ్రామ్ కోచ్ ఏదైతే మన అరకుకి మన ప్రెస్టేజియస్గా తీసుకొని ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక క్షేత్రాల్లో ఉండే అటువంటి ఆ విస్టోడ్రామ్ కోచ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది మాయమైపోయిందని చెప్పి వార్తలు రావడం జరిగింది. మేము కూడా చాలా ఆందోళన చెందాం, అడగటం జరిగింది. ఆ ట్రైను కోవిడ్ కారణంగా ట్రాక్ మీద లేదు, దాని కారణంగా అది ఇతర పర్పసెస్కి పక్కన పెట్టడం జరిగింది. ఎప్పుడైతే అది ఫుల్ ప్లేజ్డ్ ఆపరేషన్కి వచ్చిందో, అరకు మీద టూరిజం ఎప్పుడైతే అలౌ చేశారో దాన్ని తీసుకొచ్చి దానికి అటాచ్ చేయడం జరిగింది. ఇవాళ స్థితి ఏంటంటే 2 విస్టోడ్రామ్ కోచెస్ మన అరకు ట్రైన్ ఉన్నాయని చెప్పి మనం గమనించాలి. అవకాశం ఉంటే, కావాలని డిమాండ్ ఉంటే 5 కోచెస్ ఇక్కడ అలాట్ చేయాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ ఉంది. సో ఆ విధంగా విస్టోడ్రామ్ కోచెస్ పూర్తి ఆపరేషన్లో ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్ విశాఖపట్నం వారణాసి ఏదైతే ట్రైన్ ఉందో, సుమారు 7 సంవత్సరాలు పూర్తి అయింది. దాన్ని శాంక్షన్ చేసి, అయితే ట్రాక్ మీదకి ఎందుకు రాలేదంటే గతంలో ఈ జోన్ సంబంధించిన అంశమే, అంటే ఒక సెపరేట్ జోన్ ఉంటే వెంటనే వచ్చేది, అంటే రేక్ అలాట్ చేయలేదు. సో ఆ విధంగా రేక్ అలాట్ చేయడం కారణంగా రాలేదు. సో ఆ విషయం కూడా ప్రస్తావన చేయడం జరిగింది. త్వరలో దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటు విశాఖపట్నం నగరం బాగా పెరగటం జరిగింది. అయితే రైల్వే అవతల యువతల నగరం బాగా పెరగటం, దాని కారణంగా ముఖ్యంగా నరవ అనే ప్రాంతంలో ఏవైతే 6 లైన్స్ ఉన్నాయి, అక్కడ 6 లైన్స్ కారణంగా నరవ, వెదూరు నరవ ఆ ప్రాంతంలో విపరీతంగా కాలేజెస్ పెరగటం, జనాభా పెరగటం, అనేక ప్రాజెక్ట్స్ రావటం కారణంగా వెళ్ళి రావాలంటే ఏవైతే అండర్ పాసెస్, బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ఏజ్ ఓల్డ్ అయిపోయి, అలాగే మన ఏదైతే రైల్వే మన ఎయిర్పోర్ట్ ఆపోజిట్ ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా విపరీతంగా జనసాంద్రత పెరగటం. అయితే ఇవన్నీ కూడా 100 years పైగా ఉండే పాసెస్, వాటిని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి, రోడ్స్ వేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండే డిమాండ్. ఆ విధంగా ప్రధానంగా పెట్టడం జరిగింది. ఆ విధంగా తప్పకుండా రాబో బడ్జెట్లో వాటిని శాంక్షన్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా విశాఖపట్నం సంబంధించిన అనేక రైల్వే ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని నిర్మాణాత్మకంగా తీసుకెళ్ళి పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. మనందరం కూడా రైల్వే స్టేషన్ చూస్తుంటాం. సో ఎంత అద్భుతంగా ఇవాళ ఎయిర్పోర్ట్స్కి మించిన సౌకర్యాలు మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇవాళ దేశంలో అతి ఎంటర్టైనింగ్ స్టేషన్గా తయారైంది. దాంట్లో పిల్లలు వచ్చి అక్కడ ప్లే స్టేషన్ ఉంది, అనేక రకాల ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే కావాలంటే సౌకర్యాలు, విడిది తీసుకునే సౌకర్యాలు ఏదైతే ఎయిర్పోర్ట్ లాంచెస్ ఉంటాయో ఆ విధంగా తయారైంది. ఈ విధంగా అత్యంత ఆధునికంగా, పరిశుభ్రంగా మన రైల్వే స్టేషన్ చేయటం జరిగింది. ఆ విధంగా రైల్వే సంబంధించిన అన్ని అంశాలు పూర్తి చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. కేవలం విశాఖపట్నం కాదు, ఉత్తరాంధ్రలో ఉండే అన్ని స్టేషన్స్ కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాయి. ఇవన్నీ కూడా మీరందరూ హైలైట్ చేయాలని చెప్పి
మేము కోరుతున్నాం. అలాగే మిగతా అనేక అంశాలు స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కూడా ఒక నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళి అందరి ఆమోదయోగ్యంతో ఉండే ద స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, కాంట్రాక్టర్స్, అలాగే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఆమోదయోగ్యంగానే అది ముందుకెళ్తుంది. ఆ విధంగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఇంకొక పదంలో తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. ఆ విధంగా మేము చిత్తశుద్ధిగా కృషి చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు జీవీఎల్ గారికి, మాధవ్ గారికి, ప్రెసిడెంట్ గారికి, వచ్చిన వారికి. చాలామంది ఆందోళన చెందుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకి, ఇంక్లూడింగ్ సినిమా టికెట్లు. నా డౌట్ ఏంటంటే, ముందు సినిమా టికెట్లతో మొదలుపెట్టి తర్వాత ఆ పార్టీలో చాలామంది విలన్స్ ఉన్నారు, కొంతమంది హీరోస్ ఉన్నారు, రకరకాల యాక్టర్స్ కూడా ఉన్నారు. బూతులు మాట్లాడేవాళ్ళు, ప్రజల్ని మోసం చేసేవాళ్ళు. కరెక్ట్గా మంచి సినిమాకి ఫిట్ అవుతుంది. సో ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వము సినిమాలు కూడా తీసి వాళ్ళకి ఉపాధి కూడా పోయేటట్టు చేస్తుందా అనే డౌట్ వస్తుంది. లేకపోతే మాంసం అమ్ముకోవడం ఏంటంటే ప్రభుత్వము, చేపలు, కోళ్ళు, ఇంకా మేకలు పెంపకంతో సహా ఇది కూడా అమ్మితే చాలామందికి జీవన ఉపాధి పోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఆల్రెడీ మేము ఊరికే డిస్కస్ చేస్తున్నాము కానీ నిర్ణయం తీసుకోలేదనేది చిన్న విత్డ్రాల్ ప్రాసెస్ మొదలుపెట్టినట్టుగా అనిపిస్తుంది. తప్పనిసరిగా ప్రభుత్వము దీన్నంతటినీ కూడా విరమించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రాంతాల మధ్య అసమానతలన్నీ తగ్గించాలని మాట అన్నారు కదా. ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గించడానికే రాష్ట్ర పునర్విభజన చట్టంలో వెనుకబడిన ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాకేజ్ డెవలప్మెంట్ అమౌంట్ ఇవ్వాలని చెప్పారు. కానీ మీ గవర్నమెంట్ వచ్చింది ఆఫీసింది. మరి అసమానత తగ్గించాలనుకుంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్కి సమగ్రమైన ప్రణాళిక లేదు, వనరుల సేకరణకు అన్నారు. మీ సూచన ఏమిటి? అంటే గవర్నమెంట్ సెక్టర్ నమ్మాలనే, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటైజ్ చేయాలనే, లేకపోతే ప్రభుత్వ సంస్థలు తాకట్టు పెట్టాలి? మీరు ఇచ్చే సలహా ఏంటి? మొదటి ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఏ ప్రణాళిక కింద ఇవ్వాలి నీతి ఆయోగ్ ఎస్టిమేషన్ చేసి ఆ నిధుల్ని 4 సంవత్సరాల పాటు ఇవ్వటం జరిగింది. కానీ ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో లెక్క జమ లేదు. నేను ఈ ప్రభుత్వం అడుగుతున్నాను. గత ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు 3 సంవత్సరాలకు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన నిధుల్ని ఏం చేశారు, ఎందులో ఖర్చు పెట్టారు? ఎందుకంటే వాటన్నిటికీ గవర్నమెంట్ దగ్గర లెక్క ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నారా డబ్బుల్ని? తమ ప్రత్యేక అవసరాలకి, రాజకీయ అవసరాలకు కూడా ఈ డబ్బుల్ని వాడుకున్నారు తప్పితే ఆ జిల్లాల్లో వీరు చేసిన అభివృద్ధి ఏమిటని నేను ఎదురు ప్రశ్నిస్తున్నాను. ఆ సమాధానం సంతృప్తికరంగా చెప్పి ఇంకా నిధులు కావాలంటే మేము కూడా మీ తరఫున మేము ఇంకా నిధులు పెంచాలి అని అడుగుతాం. కానీ ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేసి లెక్కాజాము లేకుండా ఇంకా డబ్బులు వస్తే దాన్ని ఇంక ఎటు డైవర్ట్ చేద్దామని ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం అటువంటి వాటికి బీజేపీ మేము సహకరించే ఆస్కారం లేదు. మేము వాటితో కలిసినాం. నష్టం ప్రజలకే. కానీ ఈ వ్యవస్థలో, మన ఫెడరల్ వ్యవస్థలో ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల్ని ఖర్చు పెట్టి స్కీమ్స్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే ఆస్కారం లేదు. ఇచ్చింది నిధులు ఈ రాష్ట్రానికి. నేను అనేక మార్లు గతంలో అడిగాను, మరొకసారి అడుగుతున్నాను. ఓకే, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేస్తుంటే ఈ ప్రభుత్వానికి బయట పెట్టడానికి ఇబ్బంది ఏంటి? ఇచ్చిన డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టారు? సంవత్సరానికి 50 కోట్లు చొప్పున 4 సంవత్సరాలు 200 కోట్లు ప్రతి జిల్లాకి ఇస్తే మీరు విజయనగరంలో ఎలా ఖర్చు పెట్టారు, విశాఖపట్నంలో ఎలా ఖర్చు పెట్టారు, ఆ రాయలసీమ జిల్లాల్లో శ్రీకాకుళంలో ఎలా పెట్టారు? వివరాలు చెప్పండి. సో కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మరొక కల్పతరువులాగా వాడుకొని నిధుల్ని తెచ్చుకొని దారి మరల్చాలన్న ఆలోచన తప్పితే దీన్ని సద్వినియోగం చేసిన దాఖలాలు లేవు. రెండవ ప్రశ్న వచ్చింది, మీరు రాష్ట్ర ప్రభుత్వం వనరుల్ని ఎలా సమకూర్చుకోవాలి అని.
సమకూర్చుకునే అవకాశం ఉన్న చోట మీరు అటువంటి ఆలోచనలు కూడా చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు అప్పులు ఎలా చేయాలి అన్న దానిపైన చేసిన ఆలోచనల్ని, నిధుల్ని ఎలా సమకూర్చుకోవాలి అన్నది చేయనే లేదు. అదొక ఆలోచన చేస్తే ఖచ్చితంగా దానికి మేము కూడా సూచనలు చేస్తాం. ఇప్పటి వరకు వీరికి అప్పు తెచ్చుకోవటం, అరువు తెచ్చుకోవటంలోనే వీరు పిహెచ్డి చేశారు ఇప్పటి వరకు. సో ఒక్కసారి వనరుల పైన కూడా దృష్టి పెడితే ఖచ్చితంగా మార్గాలు, మిగతా రాష్ట్రాలు ఏ ఏ మార్గాల్లో నిధులు సమీకరణ చేస్తున్నాయో అవే మార్గాల్లో ఇవి చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వ విధానం నిర్ణయిస్తున్నారు, కానీ ఆ నిర్ణయాన్ని ఉద్యోగులు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని చాలా ఎదుర్కొంటారు. ప్రజలకి వాస్తవాలు చెప్పి వారు వాస్తవాలు తెలియజేసి, ఇందులో నాకు తెలిసి అధిక శాతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైందే అని ప్రజల్లో కూడా ఉన్నది. కాకపోతే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది మాపై ప్రత్యర్థులు చేసేటువంటి రాజకీయ విమర్శలు తప్పితే, వాటికి మీడియాలో వచ్చిన ప్రాచుర్యం తప్పితే ప్రజలకు కూడా తెలుసు, పబ్లిక్ సెక్టర్ రంగంలో కంటే ప్రైవేట్ రంగంలోనే ఎఫిషియన్సీ పెరుగుతున్నది. దాని ద్వారా మరి ఆ సంస్థ అభివృద్ధి చెందటానికి ఇంకా ఆస్కారం ఉన్నది అన్నది తెలుసు అందరికీ. ఎందుకు పబ్లిక్ సెక్టర్ రంగంలో కంటే ప్రైవేట్ రంగంలో అన్ని రంగాల్లోనూ పని బాగా చేస్తున్నారు కదా, వారికి ఎక్కువ లాభాలు, వారికి ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది కదా. సో కాబట్టి ప్రజల్లో అపోహ ఉందని నేను అనుకోను. ఖచ్చితంగా వారికి చెప్పవలసిన బాధ్యత మాపై ఉంది కాబట్టి అది విధాన నిర్ణయం అని, దాని ద్వారా అందరికీ లాభం జరుగుతుంది తప్పితే నష్టం ఎవరు పోరని వారికి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాం. విధానాలు బాగోకపోతే విధానాన్ని సరిచేయాలి. రేపు పొద్దున మన అధికారం కూడా బాగోలేదంటే ఇంకోటి ఇచ్చేస్తామా ఇంకో దేశానికి? ఇది అసందర్భమైనటువంటి వ్యాఖ్య. అంటే విధానం ఇది పబ్లిక్ సెక్టర్ రంగాన్ని, పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ విధానం అన్ని రంగాల్లో ఉండటం కాదు. ఒక సమయంలో చేశారు, అది తప్ప రైటా? ఇప్పుడు ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు కూడా చేసింది తప్పే. కాకపోతే అది వేరే చర్చ, అది మేధావుల చర్చ. కానీ దీనికి, దేశ సార్వభౌమత్వానికి ఇది లింక్ లేని ప్రశ్న. మన దేశ సార్వభౌమత్వానికి ఎటువంటి ముప్పు లేదు, పటిష్టంగా ఉన్నటువంటి దేశం మంది. సో ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది మన దేశ రక్షణ పైన, మౌలిక సదుపాయాలపైన. అంతే తప్పితే ప్రభుత్వం అన్ని వ్యాపారాలు మేమే చేస్తామంటే ప్రభుత్వ ఈ ఫోకసే మారిపోతుంది. ఒకప్పుడు నిరుద్యోగ సమస్య, కరోనా టైంలో కూడా నిరుద్యోగ సమస్య కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారానే అసలు ఇది అంటే దేశంలో నిరుద్యోగ సమస్య మరి 93 కంటే 90వ దశాబ్దం కంటే ముందు కంటే తగ్గిందా పెరిగిందా? ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ప్రైవేటు రంగం రావటం వలన ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. సో మీ అందరికీ, మీ ఇందులో ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు చాలామంది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడానికి ఈరోజు సిద్ధంగా కూడా లేరు. సో కాబట్టి పెట్టుబడులు రావాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేదు. దీని కెపాసిటీ పెంచాలి అంటే, ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర వనరులకనే ప్రభుత్వ హాస్పిటల్స్ తయారు చేయాలి, ప్రభుత్వం హాస్పిటల్స్ పెట్టాలి, ప్రభుత్వం ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, బేసిక్ ఎడ్యుకేషన్ మీద ఇంకా ఫోకస్ పెంచాలి, రోడ్లు, రైళ్లు, ఈ వ్యవస్థలు, ఈ నిర్మాణాలపై ఫోకస్ పెట్టాలి. అదే ప్రభుత్వ ఆలోచన. అది ప్రపంచవ్యాప్తంగా అదే సరైనటువంటి విధానమైంది, రుజువైంది. కాబట్టి దానిపైన మళ్ళీ రీథింక్ చేసే అవకాశం లేదు. ఎంపీ గారు, మీరు వ్యాపారం అని, ఇక్కడ వ్యాపారం కాదు సార్. 1966లో 32 మంది అంటే అప్పుడు స్టీల్ ప్లాంట్ ఏర్పడలేదు సార్. సెన్సిటివ్ ఇష్యూ. మీరు ప్రజల్లోకి పోవాలి అన్నా, రేపు ఓట్ల కోసం వెళ్ళాలన్నా మీరు చెప్తున్నారు వ్యాపారాలు చేయట్లేదు గవర్నమెంట్ అనేది. వ్యాపారం కాదు సార్, ఇది సెన్సిటివ్ ఇష్యూ అని లోకల్లో టాప్. రెండో విషయం, వాల్తేరు డివిజన్ తీసేసి రైల్వే జోన్ ఇస్తున్నారా? వాల్తేరు డివిజన్ ఉంచుతూ ఇస్తున్నారా? కేకే లైన్ కాస్త రాయగఢకి వెళ్ళిపోవడం, ఈ ఆదాయం కాస్త ఈ విజయవాడ వెళ్ళిపోవడం, మా డివిజన్ పరిస్థితి. రైల్వే జోన్ విషయంలో ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ ఏమిటి అన్నది మళ్ళీ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆ అనౌన్స్మెంట్ గతంలోనే వచ్చింది. ప్రస్తుతం వరకు రైల్వే శాఖ దృష్టిలో అదే జోన్గా నిర్మాణం జరగబోతోంది. ఎటువంటి అరకు వరకు అది మీరు డిపిఆర్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. డిపిఆర్ నేను దాని గురించి అంత వివరాల్లోకి వెళ్ళలేను. అరకు వరకు ఉందని మాకు చెప్పారు. అరకు వరకు ఖచ్చితంగా ఇదే ఉంటుందని. కానీ
దానిలో అవసరమైతే మళ్ళీ రీథింక్ చేయాలని కూడా మేము చర్చిస్తాం. ఈ నిన్న కలిసి తెలుసుకున్న మీటింగ్స్ అన్నీ రైల్వే శాఖకి, రైల్వే గ్రోత్కి అనుగుణంగా ఉంటూ మనకి కూడా లాభసాటిగా ఉండే అంశాలు ఏమిటి, మన ఈ ప్రాంత అభివృద్ధికి, ఇక్కడ రైల్వే జోన్ అభివృద్ధికి. సో ఇట్ హ్యాస్ టు బీ ఎ విన్ విన్. రైల్వే కూడా ఒక కమర్షియల్ ఆర్గనైజేషనే. సో కాబట్టి రెండింటికి విన్ విన్ ప్రపోజల్స్ ఏమవుతాయి అన్నది పరిశీలించడం కోసమే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. ఖచ్చితంగా దీనిలో సరైన ప్రతిపాదనలు వస్తాయన్న నమ్మకం మాకుంది. ఇక రైల్వే సెంటిమెంట్ అంటారా, నేను ఇంకొక ప్రభుత్వం ఒక శాఖ ఒక రాష్ట్రం గురించి ఆలోచించి నిర్ణయం చేయలేదు. నేను చెప్పిన విధాన నిర్ణయం దేశవ్యాప్తంగా జరిగింది. దీనికంటే 3-4 స్టీల్ కంపెనీలు ఆల్రెడీ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో ఉన్నాయి. అవి కూడా కొన్ని సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. దీనికి కూడా సమయం పడుతుంది. కానీ అది విధాన నిర్ణయం అయినప్పుడు ఏ ఒక్క పరిశ్రమని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం కాదు, ఒక ఇండివిజువల్ ప్లాంట్ని. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం చాలా మరి అత్యధిక వనరుగా ఒక బిడ్ వేయచ్చు. మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమని మనమే ఓన్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వమే మరి అటువంటి ప్రతిపాదన కూడా చేయొచ్చు, ఆస్కారం ఉంది. మరి అందరం చెప్పండి, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనటానికి సిద్ధంగా ఉందా? అత్యధిక వనరులు ఉన్నప్పుడు రాష్ట్రం కదా మంది. సో మరి అది కూడా కొనటానికి ముందుకు వస్తే మన రాష్ట్రంలోనే మన ప్రభుత్వ అధీనంలో ఉంటే మనకు వచ్చింది మంచిదే కదా. మరి ఆలోచన చేస్తారేమో చూద్దాం. ఎంప్లాయీస్ కూడా కావాలంటే దానిలో భాగస్వాములు కావచ్చు, రాష్ట్ర ప్రజలు భాగస్వాములు కావాలంటే మనందరం భాగస్వాములం కావచ్చు. సో అటువంటి ఆలోచన చేయదలుచుకుంటే మాకు సెంటిమెంట్ ముఖ్యం. దీనివల్ల లాభం కూడా ఉంటుంది, రాష్ట్రానికి ఆర్థిక లాభం కూడా ఉంటుంది. అంటే అందరూ కలిసి అటువంటి ఆలోచన కూడా చేయొచ్చు. నేను ఈ రోజున కొత్త ఆలోచన చెప్తున్నాను, ఎందుకు చేయకూడదు? పర్పస్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం, చేపల వ్యాపారం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్టీల్ వ్యాపారం చేయడానికి ఇబ్బంది ఏముంది? ఆలోచన కూడా చేయదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రం విధాన నిర్ణయం తీసుకుంది కనుక దానిలో రాష్ట్రం కూడా ఒక ప్రతిపాదన చేయొచ్చు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కదా చేపల మార్కెట్, చేపల హబ్ అనేది ఇక్కడ నిర్మాణం అవుతుంది. దానికి కేంద్రం సబ్సిడీ కూడా ఇస్తుంది. మరి దానికి అనుసంధానంగానే కదా ఫిష్ ఆంధ్ర వస్తుంది. ఏంటి అభ్యంతరం? ఎక్కడ ఇది రాష్ట్ర ప్రభుత్వం మేమే అంత మా చేతుల్లోకే తీసుకుంటాం అన్నది ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎక్కడా లేదు. ఈ వివరాలు రావాల్సింది బయటికి ఇంకా. సో ఖచ్చితంగా వాళ్ళు గనక మరి ట్రెడిషనల్గా ఆ రంగంలో ఉన్న వారికి ఉపాధి పోయేలా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ పార్టీ పాలకపక్షం వైసీపీ యొక్క రాజకీయ పరిస్థితి చాలా దెబ్బతింటుంది. తమ రాజకీయ లాభం కోసమైనా ఇటువంటి ఆలోచన విరమించుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు. ఆధునీకరణకి ప్రభుత్వం చెప్పింది కదా, మార్కెట్ యార్డులు నిర్మించుకోండి, శీతల గిడ్డంగులు నిర్మించుకోండి, దానికి మేము డబ్బు ఇస్తామంటే కాదు, అమ్మే వాళ్ళ దగ్గర నుంచి మేము వారి పట్టకొడతామని ఎక్కడ కేంద్రం చెప్పాలా. ఇది మీరు ఇచ్చేటువంటి అది తప్పుడు నిర్వచనం తప్పితే ప్రభుత్వం ఆధునీకరణకి ఈ పథకంలో మార్గాలు ఉన్నాయి. కొత్త నెట్ల నిర్మాణం, నెట్ల కోసం కానివ్వండి, మరి షిప్పింగ్ కోసం వెళ్ళేటువంటి వెసల్స్ కొనుక్కోవటానికి, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి, మార్కెట్ ఆధునీకరణ మార్కెట్ నిర్మాణానికి దానికి డబ్బులు ఇస్తుంటే, కానీ దానికి చేపలు పట్టేవారికి, చేపలు అమ్మేవారి నుంచి వారి వృత్తిని తీసేయాలని అక్కడ చెప్పాల. అటువంటి ఆలోచన ఈ ప్రభుత్వ దృష్టిలో ఉంటే ఖచ్చితంగా మానుకోవాలి. చెప్పే కదండి, ఇక ఒకటి ట్యాక్స్ రెవెన్యూస్ సరిగ్గా రావటం లేదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని కొంతమంది చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అదే నిజమైతే దానికి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా ఎతకాలి. ఇప్పుడు ఏంటంటే ఏ రాష్ట్రంలో లేనట్టుగా రేపు సినిమా టికెట్ల కోసం కూడా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి, ఎమ్మెల్యే చెప్తేనే టికెట్ ఇస్తారు, ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటే మంచిది. అలాగే సినిమా రిలీజ్ కావాలంటే నేనే ప్రొడ్యూసర్ని కాదు, యాక్టర్ని కాదు, కానీ వారు ఎందుకు మౌనంగా ఉన్నారో నాకు తెలీదు. మరి రేపు సినిమా రిలీజ్ చేయాలన్నా కూడా మినిస్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన చెప్తారు మీరు ఏ డేట్కి రిలీజ్ చేయాలో, ఆ పరిస్థితి కూడా రావచ్చు. సో కాబట్టి కలెక్షన్స్ ట్యాక్సెస్లో కనుక ఇవేషన్ జరుగుతుంది అని ప్రభుత్వం భావిస్తే అలా జరుగుతూ ఉండొచ్చు అన్నది అందరి భావన కూడా సాధారణంగా తెలిసే. దానికి వేరే మార్గాలు అన్వేషిస్తే సరిపోతుంది.
టికెట్లు కొన్న అంతా ఆన్లైన్లో చేస్తామని, అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు అన్నది మా భావన. మరి ప్రభుత్వం అన్ని రంగాల్లో మేము చాలా అద్భుతంగా పనిచేయగలమని వారు భావిస్తే మరి పరిస్థితులే నిర్ణయిస్తాయి ఆ వ్యవస్థ ఎలా అవుతుందో అని. కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, చివరికి ఎమ్మెల్యేలు కూడా టికెట్లు చేతిలో పెట్టుకొని ఆయన పర్మిషన్ ఉంటే కానీ టికెట్లు రిలీజ్ చేయట్లేదు, ఇటువంటి వార్తలు కూడా మనం వినాల్సి వస్తుంది ఆ వ్యవస్థలో. ఒక్కటి ఇందాక మాధవ్ గారు చెప్పారు ఆల్రెడీ. ఒకటి గత దాదాపుగా 18 నెలలుగా మొత్తం కోవిడ్ కారణంగా అత్యధికంగా దెబ్బతిన్న రంగాల్లో ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ రంగం ఒకటి. రైల్వే శాఖ కూడా మరి కొన్ని నెలల పాటు పూర్తి స్థాయిలో రైలు నడవలేదు. ఇప్పుడు కూడా కేవలం ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి, మెయిల్ ఎక్స్ప్రెస్ నడుస్తున్నాయి. సో కాబట్టి వారి ప్రయారిటీస్ కూడా 1 ఇయర్లో మారాయి. ప్రభుత్వం ఏ రకంగా ఎసెన్షియల్ కమాడిటీస్ని ఏ రకంగా తీర ప్రాంతాలకు చేర్చాలి, అవి ఫోకస్ ఉన్న సమయంలో ఇది చర్చించే అవకాశం కూడా రాలేదు. ప్లస్ రైల్వే ఫైనాన్సెస్ ఆర్ ఆల్సో సర్టన్లీ ఇన్ డీప్ సర్టన్లీ అన్ని ఆర్గనైజేషన్స్ దెబ్బతిన్నట్టే రైల్వే ఆదాయ వనరులు కూడా ఖచ్చితంగా దెబ్బతిన్నాయి గత సంవత్సరంన్నర కాలంలో. ఎందుకంటే కొత్త జోన్ నిర్మాణం అంటే ఖచ్చితంగా ఖర్చుతో కూడుకున్న పని, అందువలన కూడా కొంత ఆస్కారం ఉంది, అవకాశం. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని కార్యరూపం దాల్చేలా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీలో పదవులు ఉంటాయో ఉండవు అనే పరిస్థితి లేదు అనేటువంటి ఒక వ్యాఖ్య చేసి దానివల్ల సీఎం అయినటువంటి చాలా మంది బీజేపీ సీఎం అభ్యర్థులు కూడా కొంత భయానికి పరిస్థితి ఉంది. మేము మా పెద్ద నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేము. మానిటైజేషన్ అట్ మైక్రో లెవెల్ అంటే ఫియర్ ఏంటంటే పబ్లిక్ assets will disappear, will go into private hands. This monetization will lead to at panchayat level also. లేదండి, ఇది ఎప్పటి నుంచో నిరర్థకంగా ఉన్నటువంటి పబ్లిక్ అసెట్స్ని, వాటి నుంచి కొంత ఆదాయాన్ని పబ్లిక్కి సమకూర్చి, ఇదే ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళే ఆదాయం కాదు. ఇది ప్రభుత్వం కూడా మానిటైజేషన్ ఛానల్ ద్వారా సేకరించేటువంటి నిధుల్ని, నేను చెప్పానే 1,09,000 కోట్ల మరి మౌలిక సదుపాయాల్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్లో పెట్టుబడి పెడుతున్నాం. దానికి పెట్టుబడులకు కావాల్సినటువంటి నిధుల్ని కూడా ఈ మానిటైజేషన్ ద్వారా సమకూర్చుకునేటువంటి ఒక విధానం అది. దానివల్ల వచ్చే ఈ గతంలో కూడా ఈ విధానం నడిచింది, కొత్తగా ఏం జరగట్లా. కాకపోతే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఫ్యాషన్లో చేస్తున్నారు మా ప్రభుత్వం. వీఆర్ ట్రాన్స్పరెంట్ అబౌట్ ఇట్. మేము చేసింది చెప్తున్నాం. అనేక ప్రభుత్వాలు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. యూపీఏ ప్రభుత్వ టైంలో కూడా ఈ మానిటైజేషన్ యాక్టివిటీ అనేది జరిగింది. అనేక హైవేస్, స్ట్రెచెస్లో మానిటైజేషన్ ప్రాసెస్ జరిగింది, టోల్ కలెక్షన్ ద్వారా, వాటి ద్వారా. కాకపోతే వాళ్ళు చెప్పలేదు. మేము దీన్ని ఒక రెవెన్యూ జనరేటింగ్ పాలసీ కింద మేము స్పష్టంగా క్లారిటీ ఇచ్చాం. దీనివల్ల ఇది ప్రైవేట్ వ్యక్తుల్లోకి ఏ అసెట్ వెళ్ళదు. ఓనర్షిప్ విల్ రిమైన్ 100% విత్ ద గవర్నమెంట్. ఓన్లీ వాళ్ళకి యూటిలైజేషన్కి, యూసేజ్కి వారికి పర్మిషన్ ఉంటుంది, ఫర్ విచ్ దే హ్యావ్ టు పే సర్టన్ ఛార్జెస్, అంతే. అంతకు తప్పితే వాళ్ళకి ఓనర్షిప్ అన్నది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది పూర్తిగా. రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు అంటే ఒక రాష్ట్రం ఎక్కువ తక్కువ ఉన్నాయి. దీన్ని జిఎస్టీ పద్ధతి ఇస్తే మంచిది అనిపిస్తుంది. పెట్రోల్ రేట్ హైయెస్ట్. తమిళనాడులో చూస్తే తక్కువ, బోర్డు కూడా పెట్టారు. సో దీన్ని జిఎస్టీలో పెడితే బాగుంటుంది. జిఎస్టీలోకి పెట్రోలియం ప్రోడక్ట్స్ని, ఈవెన్ ఆల్కహాల్ వాటిని కూడా తీసుకురావాలి అని ప్రభుత్వం, బీజేపీ దానికి ఫేవరబుల్గా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సిద్ధం. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలే వారికి వచ్చే చాలా ఎక్కువగా వచ్చే ఆదాయ వనరుల్లో ఈ రెండు వారి దగ్గర ఉన్నాయి. వాళ్ళు దీనికి సుముఖంగా లేరు. అందులోనూ ఇక్కడ మరి ట్యాక్స్ల పేరిట వేసేటువంటి వాయింపు చూస్తే, బాదుడు చూస్తే, సో వారికి ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకునే అవకాశం లేదు. జిఎస్టీ కౌన్సిల్లో జరిగే నిర్ణయాలన్నీ కూడా
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఇప్పటి వరకు అన్ని నిర్ణయాలని యునానిమస్గా తీసుకోవటం జరిగింది. సో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. మొదట జిఎస్టీ మొదటైన సమయంలోనే వాళ్ళు ఈ కండిషన్ పెట్టారు, వీటిని మాత్రం మేము కేంద్రం పరిధిలోకి జిఎస్టీ పరిధిలోనికి వెళ్ళనీయమని. స్టేట్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే వెంటనే ఇది కేంద్రం దీనికి ఒప్పుకుంటుంది. కేంద్రానికి ఎటువంటి ఇబ్బంది లేదు.